ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ఈసీ నియమించింది. ఆయన్ను తక్షణమే విధుల్లో చేరాలని హరీష్ గుప్తాని ఈసీ ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి డీజీపీగా రాజేంద్ర రెడ్డిని పక్కబెట్టినటువంటి ఏదైతే ఎన్నికల సంఘం ఉందో ఈ రోజు కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అయితే కొద్దిసేపటి క్రితమే నియమించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఉత్తర్వులు కూడా ఇప్పటికే జారీ చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు ఏదైతే ఉందో 5 గంటల లోపు ఆయన బాధ్యతలు స్వీకరించాలంటూ కూడా బాధ్యతలు త్వరితగతిన స్వీకరించి రాష్ట్ర ఏదైతే పోలీసు యంత్రాంగం ఉందో దానికి సూచనలు కూడా చేయాలంటూ కూడా ఇప్పటికే ఆయనకి సంబంధించి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఆయన కూడా 5 గంటల్లో బాధ్యతలు తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా అయితే మాత్రం బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఏపీ డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ఈసీ నియమించింది. ఆయన్ను తక్షణమే విధుల్లో చేరాలని హరీష్ గుప్తాని ఈసీ ఆదేశించింది. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాని ఈసీ నియమించింది. సీనియారిటీ జాబితాలోని ఐపీఎస్ అధికారులు ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ఈసీకి పంపగా హరీష్ గుప్తాని నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. తక్షణమే ఆయన్ని బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. ప్రస్తుతం హరీష్ గుప్తా హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు.